అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఎగ్ రైస్ చేయబోతున్నాను. వెల్కమ్ టు కరీమాస్ వరల్డ్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర వేసి ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించాలి. తర్వాత టమాటా ముక్కలను యాడ్ చేసి మగ్గనివ్వాలి. తర్వాత పెప్పర్ పౌడర్, సాల్ట్, రెడ్ చిల్లీ, చిటికెడు పసుపు వేసి బాగా మగ్గించాలి. బాగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత గుడ్లు ముందుగానే నేను పెట్టుకున్నాను గిన్నెలో వేసి బాగా ఫ్రై చేయాలి. ముందు నెమ్మదిగా కలిసి మూత పెట్టి ఒక 2 minutes అయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేయాలి. తర్వాత మేము నెమ్మదిగా గుడ్లను కదిపి కొంచెం బాగా ఫ్రై అయ్యేదాకా మగ్గించాలి. ఇంతలో మా అబ్బాయి వచ్చి ఏం చేస్తున్నావమ్మా, ఏంటి ఎగ్ రైస్ వింత వింతగా చేస్తున్నావు అని జోక్ వేస్తున్నాడు. ఎప్పుడో ఒకసారి చాలా బాగా చేశానంట, కాకపోతే తక్కువ పెట్టానని చెప్పి వచ్చి జోక్ చేస్తున్నాడు. ఒక్కొక్కసారి అంతేనండి, ఎంతో బాగా చేద్దామని అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టి చేసినా సడన్గా చేసింది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఎగ్ రైస్ రెడీ అవ్వడానికి రైస్ కూడా వేసుకొని లాస్ట్లో కొద్దిగా ధనియా, చిన్న చిటికెడు గరం మసాలా వేసి చక్కగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే లాస్ట్లో. అంతేనండి, వేడి వేడి ఎగ్ రైస్ రెడీ. విత్ ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి.